ఎన్నికలకు ముందే ప్రజలకు డబ్బు పంచేందుకు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ సిద్ధమా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాచమల్లు. ఆస్తులమ్మి చెరో 50 కోట్లు ప్రజలకు ముందే పంచుదామన్నారు రాచమల్లు. ప్రజలకు ఎవరిపై మంచి అభిప్రాయం ఉంటే వారికి ఓటేస్తారని సవాల్ విసిరారు ఆయన. ఎన్నికలకు కూడా మనం ₹1 లెక్కేయకుండా ఎన్నికలకు పోదాం. ₹1 డబ్బు ఎన్నికలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ కంటే ముందే నీవు కానీ నేను కానీ మన ఆస్తులు అమ్మేనా సరే 50 కోట్ల రూపాయలు తెచ్చి ఊరందరి ప్రజలకు పంచుదామంటే నేను ఆస్తులు తనఖా పెట్టి అమ్మే తీసుకొచ్చి ఇస్తా మీడియా చేతికి. ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఎట్లా పంచాలనో అట్లా పంచండి. 50 కోట్లు సరిపోదు అనుకుంటే ఆయన సర్వ ఆస్తులు అమ్మితే నా ఏమైనా 100 కోట్లు వచ్చాయేమో, కొంపలు గింపలు గోళ్ళు మొత్తం భూములు బుట్ర ఏడాడు ఉండేటి ఒక 5-10 నాకు మిగిలించుకొని నా పిల్లం పిల్లల కోసం సర్వము ప్రజలకు పంచేదానికి మీడియా చేతికి ఇస్తా. ఆ పిల్లోడు కూడా ఇస్తే కనుక 2 కలిపి పంచేద్దాం. 50-50 పంచుదామా, 70-70 పంచుదామా, 90-90 అంతకన్నా నా దగ్గర లేదు. నా ఆస్తులు అన్నీ అమ్మినా రావు. నీ దగ్గర ఆస్తులు అమ్మితే ఒక 1000 కోట్లు వస్తుంది కాబట్టి నీకు ఇబ్బంది లేదు. నా దగ్గర ఉండబడిన ఆస్తి కాడికైతే అమ్మి ఓటు కోసం కాకుండా ప్రజల మీద ప్రేమతో పంచేదానికైతే నేను సంసిద్ధమే. నేను అట్లా పంచేవాడిని కాబట్టి నేను 20-30 ఏళ్ళ నుంచి